హాలీవుడ్ హీరోలో ఉండే బాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నంబర్ 1 ప్లేస్ కి చేరువలో ఉన్న ప్రిన్స్ తో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు ప్లాన్ చేసుకుంటాడు. అయితే టాలీవుడ్ దర్శకులు మహేష్ తో సినిమా తీయాలని ఎలా ఆశపడుతున్నారో తమిళ దర్శకులు కూడా మహేష్ బాబుతో ఒక్క సినిమా అయినా చేయాలని చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. కానీ ప్రిన్స్ మాత్రం పెద్దగా తమిళ దర్శకులపై ఇంట్రెస్ట్ చూపడం లేదు. 10 ఏళ్ల కిందట మహేష్ బాబు కోలీవుడ్ డైరెక్టర్ ఎస్.జె. సూర్య డైరెక్షన్ లో నాని సినిమా చేశాడు. ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. అప్పట్నుంచి కష్టమైనా నష్టమైనా కూడా ప్రిన్స్ టాలీవుడ్ దర్శకులతోనే సినిమాలు చేస్తున్నాడు. ఆ మధ్య జీనియస్ డైరెక్టర్ మణిరత్నం కూడా ప్రిన్స్ నాగార్జున కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ మూవీ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. నాగార్జున సైతం ఈ మల్టీస్టారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ప్రిన్స్ నో చెప్పడంతో ఈ మూవీ పట్టాలెక్కలేదు. ఇక ఇండియా వైజ్ గా గ్రేట్ డైరెక్టర్ అనిపించుకున్న శంకర్ కూడా ప్రిన్స్ తో సినిమా చేయాలని ప్లాన్ చేసి నిరాశపడ్డాడు. దర్శకుడు శంకర్ 3 ఇడియట్స్ సినిమాను మొదట మహేష్ బాబుతోనే రీమేక్ చేయాలనుకున్నాడు. కానీ అందుకు ప్రిన్స్ ఒప్పుకోకపోవడంతో విజయ్ ఈ రీమేక్ లోకి ఎంటర్ అయ్యాడు. అంతేనా, కోలీవుడ్ లో మాస్ స్టైలిష్ డైరెక్టర్ గా పేరున్న లింగుస్వామి కూడా ఎప్పటినుంచో ప్రిన్స్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. కానీ ప్రిన్స్ మాత్రం డేట్స్ ఇవ్వకుండా నాంచుతున్నాడు. కోలీవుడ్ దర్శకులతో మహేష్ బాబు సినిమా చెయ్యకపోవడం ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. బహుశా నాని మూవీ డిజాస్టర్ ఇంకా ప్రిన్స్ ను వెంటాడుతోందని ఫిలిం నగర్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఆ కారణంతోనే ఆయన తెలుగు దర్శకులతో సినిమాల్ని ఎక్కువగా చేస్తున్నట్లు టాక్. అంతేకాదు, విజయ్ మోహన్ లాల్లతో జిల్లా చిత్రాన్ని తీసిన డైరెక్టర్ నీసన్ మహేష్, మోహన్ లాల్, ఆర్యలతో ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేయాలనుకున్నాడు. ఇందుకు మోహన్ లాల్, ఆర్య ఓకే చెప్పినప్పటికీ మహేష్ బాబు మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కోలీవుడ్ దర్శకులతో మహేష్ బాబుకు సినిమా చేయాలనే ఇంట్రెస్ట్ లేదా అనేది అర్థమే కావడం లేదు. మరో విశేషమేంటంటే, ఇటీవల కోలీవుడ్ లో ఓ సర్వే నిర్వహించారు. తమిళ ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న టాలీవుడ్ హీరో ఎవరు అనే సర్వేలో ప్రిన్స్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ సినిమాతో పాటు శ్రీకాంత్ అడ్డాలతో ఓ సినిమా కమిట్ అయినట్టు వినిపిస్తోంది. మరి ఈ సినిమా తర్వాతైనా ప్రిన్స్ కోలీవుడ్ దర్శకులతో చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతాడో లేదో చూడాలి.